హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మనకు ఇందిరమ్మ ఇల్లు పైన ఓవరాల్గా మనకు ప్రభుత్వం అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పింది. నిన్న సంక్రాంతి జరిగింది కాబట్టి సో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీతో చిన్న రిక్వెస్ట్ అనమాట. ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో హెల్ప్ ఇన్ తెలుగులో మీరు అందరికంటే ముందు చూడడానికి. సో చాలామంది ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఎవరికనేది ఇల్లు వస్తుంది అని చాలామంది అనేది సర్వే జరగలేదని చెప్తున్నారు. సో ఫైనల్గా ప్రభుత్వం దీనిపై ఒక క్లారిటీ ఇచ్చింది అనమాట. ఎవరికనేది ఇల్లు అనేది ఇవ్వాలో అది కూడా నిర్ణయించుకుంది. దాని యొక్క లిస్టు కూడా ప్రిపేర్ చేస్తుంది. సో చూడండి, ఈ నెల 21 నుంచి 25 వరకు గ్రామ సభలు అనేవి జరుగుతున్నాయి. సో దాని తర్వాత అనేది మనకు 95% అనేది సర్వే పూర్తయింది. ఈ 95% సర్వే మనకు 100% కానీ ఇంకా టైం కూడా తక్కువ ఉంది. ఇక 4-5 రోజుల్లో అనేది ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత అనేది ప్రభుత్వం ఎవరైతే అత్యవసరం అంటే ఎవరికైతే ఇల్లు చాలా అవసరం ఉందో వాళ్ళకనేది ఇల్లు మనకు ర్యాంక్ ఆధారంగా అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకు ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందులో ఏం చూస్తారంటే కారు ఉన్నదా లేదా, ఇంకోటి వచ్చేసి మనకు పెద్ద వాహనం ఉంటుంది కదా మనకు ఫోర్ వీలర్, సో అది కూడా ఉందా లేదా. అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైనా రుణాలు తీసుకున్నారా అంటే లోన్స్ తీసుకున్నారా అండ్ దానికి సంబంధించింది అది చూస్తుంది. ఓకేనా, మొత్తం ఆధార్ కార్డ్ ఆధారంగా అనమాట. అండ్ భూములు ఉంటే పట్టాలు ఉన్నాయా లేవా, ఎవరికనేది అత్యవసర ఇల్లు అనేది అవసరం ఉందో వాళ్ళకనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అనేది లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇంకా మనకు ఫైనల్గా అనేది మనకు ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా నమూనా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చాలామంది అనేది టెన్షన్ పడుతున్నారు. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే ఇల్లు అనేది చాలా అవసరం ఉందో ఇదంతా చూసి అనేది వెరిఫై చేసి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సర్వే జరిగిందో అందులో కూడా లిస్ట్ అనేది తీస్తారనమాట. లిస్ట్ తీసిన తర్వాత మనకు ఫైనల్గా ఇల్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ లోపు, అంటే 26 జనవరి తర్వాత. ఓకేనా, అండ్ ఇందులో ఇది కూడా చూస్తారు. ఆల్రెడీ ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు కాకుండా ఫ్యూచర్లో ఏమైనా ఇల్లు అనేది ప్రభుత్వం నుంచి పొందారా అది కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా ఇదంతా తీసిన తర్వాత అనేది మనకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకనేది ఇల్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది పంపిణీ చేస్తారనమాట. ఎవరికైతే ఇంకా సర్వే జరగలేదు వాళ్ళు కూడా కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోండి. కంప్లైంట్ చేస్తేనే మనకు ఎవరికైతే సర్వే జరగలేదో వాళ్ళకని వస్తుంది ఫస్ట్ విడతలో. సో ఈ విధంగా ప్రభుత్వం అనేది డిసైడ్ చేసింది. మీరేం చెప్తారు, ఈ ర్యాంక్ ఆధారంగా ఇవ్వడం కరెక్టా? అండ్ మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలు నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.